ఈ మోకుకు 3 క్లాంపులు, తాడు మరియు 8 వచ్చే విధంగా మనము తాడును 8 నెంబర్ వేయడం జరిగింది. బెల్ట్ యొక్క రింగు భాగం కింది భాగం నుండే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా ఈ విధంగా తీసుకొని ఈ 8 ఏ విధంగా ఇటు వచ్చిందో దీన్నే అనుసరిస్తూ పోయినట్లయితే మరి మళ్ళా 8 డబుల్ 8 వస్తుంది. ఇది 1 ఇంచు లేదా 2 ఏళ్ళు పట్టే విధంగా ఈ రింగును ఉంచుకొని ఇది ఏ విధంగానైతే ఇట్లా పోయిందో దాని వెంబడే అనుసరించినట్లయితే మరి డబుల్ 8 అనేది వస్తుంది. ఈ విధంగా అది ఎటు పోతే అటు పోయినట్లయితే డబుల్ 8 అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా వేసుకున్నట్టయితే మనకు ఇది కాళ్ళల్లో అటు ఇటు తాకకుండా ఇది పక్కకు వచ్చినటువంటి ఎడమ వైపుకు వచ్చినటువంటి రింగుకు మామూలుగా మనకు ఇష్టం వచ్చినట్టు విధంగా కట్టుకునే అవకాశం ఉంటుంది. దీని మీద వేటు పడకుండా కేవలం మధ్య రింగుకే వేటు పడే విధంగా ఈ తాడును ఏర్పాటు చేసుకోవాలి.